RR6 న్యూస్ కి స్వాగతం. మనుగోలు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో దేవాలయాల సంరక్షణ లక్ష్యంగా తమ కమిటీ పనిచేస్తుందని బీజేపీ నేత మాతా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆరుముళ్ల మురళి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుగోలు మండలం మొద్దుమూడి గ్రామంలో మాతా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీల మాతా పరమేశ్వరి దేవాలయాలకు పరిరక్షించేందుకు 2014లో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కలిసి సమస్యను విన్నవించామని ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 4 మండలాల్లో ఇప్పటికే 10,000 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు అందుతుందని తెలిపారు. హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు శుభ్రంగా సాంప్రదాయబద్ధంగా ఆలయాల్లో పూజలు చేసుకునేందుకు అనుకూలంగా కమిటీ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించడమే లక్ష్యంగా తమ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. మాలేయండి చూడనా మాలి పట్టుకో మాలేసి పట్టుకో బాసే దేవురా అటో ముగ్గురు బయట తీసేసి వచ్చేసింది సరే ఉండు అలా పెంచలనా పెంచలనా పర్లేదులే ముందు బాబా అది చూడు బాలాజీ బాలాజీ ఎక్కడ చూస్తున్నాను చూడనా లాస్ట్ ఓకే వాళ్ళ వెనకైనా పో తోలుకో సరే బాగా వాటర్ కాల్చుకుంది కదా మళ్ళీ చేస్తా ఉంటుంది నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జిని. ఈరోజు ముద్దుమూడి గ్రామంలో వెలిసి ఉన్న మాతమ్మ దేవస్థానం కమిటీ వారు నన్ను ఆహ్వానించి ఇక్కడ దాకా తీసుకురావటం సంతోషకరమైన రోజు. ఈరోజు అదేవిధంగా మన హిందూ జాతి ఈరోజు ఈ ఉన్నత స్థానంలో మనం ఈరోజు చెప్పుకునే స్థాయిలో నిలబడడం అంటే మహారాజ్ శివాజీ పుట్టినరోజు, జన్మదిన రోజు, జయంతి. ఈ సందర్భంగా మనం ఇక్కడికి నాకు రావటం అనేది చాలా శుభప్రదంగా ఉంది. అదేవిధంగా అంచెలంచెలుగా హిందూ మతంలో పునరుద్ధరించుకుంటూ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ అన్ని దేవస్థానాలని మనం పరిరక్షించుకుంటూ మనం అనాదిగా కోల్పోయిన ఈ దీప నైవేద్య కార్యక్రమాలని మన రాష్ట్ర గవర్నమెంటు
మనకు ఇది అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరిన్ని దేవస్థానాలకి మనం ఈ అవకాశాన్ని పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన ఊర్లో ఉన్న దేవస్థానాలు జీర్ణోద్ధరణకి నోచుకోకుండా మనమే దాన్ని నిర్వీర్యం చేస్తున్నాము. అది ఆ విధంగా కాకుండా రోజు రోజుకి మనం వచ్చే మన ఆదాయంలో కానీ మన సంస్కృతిలో కానీ వచ్చే భాగాలలో కానీ మన దేవస్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. దీనికి సంబంధించి మనకు అన్య మతస్థులు ప్రతి ఒక్కరూ మన ఊర్లో మైకులు పెట్టి తిరుగుతూ మనల్ని దూషిస్తూ మనల్ని అన్ని విధాలా తెలుసుకుంటున్నారు. మామూలుగా మన హిందూ ధర్మంలో ఉండే గుణం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలా, ఎవరు వచ్చినా మనకు కాపాడుకోవాలనే మన సంస్కృతి ధర్మం ప్రకారం మనం పోతున్నాం. వాళ్ళు ఆ విధంగా కాకుండా మనల్ని అందరినీ రాక్షసుల్లాగా సైతాన్లులాగా చూస్తూ మన ఇళ్ల ముందే మైకులు పెట్టి మనల్నే ఉంటారు. మీరందరూ అడగొచ్చు గట్టిగా, ఏమి ఇబ్బంది లేదు. మనం మనల్ని తిట్టే ఎంతో మన దేవుణ్ణి తిట్టినా అంతే. మీరు మన పిల్లకాయలు తిడుతున్నారు అంటే మనం తగులు పోతాం. పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల పరిరక్షణ సేవా సమితి 2014లో ఏర్పాటు చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగలలో అంటే ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి కాలనీల్లో హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ పవిత్రతని కాపాడుకోవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయింది. మేము 2014 నుంచి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కలిస్తే కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి 10 గుళ్ళకి ధూపదీప నైవేద్య పథకం ఏర్పాటు చేసాము. 10 గుళ్ళకి సంబంధించి ఇప్పుడు పడతానే ఉన్నాయి. వాళ్ళకి ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల వాళ్ళకి అమౌంట్లో జమ అవుతూ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్యని తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తెగలు ఉన్నారో ఆ యొక్క హిందూ గుళ్ళకి ధూపదీప నైవేద్యం ఇమ్మని మా యొక్క ఉద్దేశం. తద్వారా ఏంటంటే అన్య మతం కూడా తగ్గి హిందూ భావజాలతో సాంస్కృతిక సాంప్రదాయాలుగా అలవర్చుకుంటారు. దేవాలయ కేంద్రంగా ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశుభ్రత గుడికి వచ్చి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ వాళ్ళని ప్రదక్షిణ చేసుకుంటూ వాళ్ళ శుభ్రత పిల్లల చదువు కానీ పాడి పంటలు కానీ వాళ్ళ ఆరోగ్యం అయితే వాళ్ళ వ్యవసాయం అయితే అలాంటి దేవతల్ని ప్రసాదించుకొని వాళ్ళు సక్రమంగా విధానంలో నడుచుకుంటారని చెప్పేసి మేము ఈ హిందూ భావజాలాల్ని ఈ యొక్క గురి కేంద్రంగా మేము ఈ సంస్థని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని వచ్చేసాం. అందులో భాగంగా ఇవాళ ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మాతా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు అమ్మవారి గుడికి జమ అవుతుంది. ఇందులో భాగంగా మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గెస్ట్గా సర్వేపల్లి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ పార్టీ తరఫున కాకుటూరు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఆరణి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు రాజశేఖర్ గారు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఈ హిందూ సమాజం గురించి మనకు అవసరం లేదా? మనం పోవాలి. మన దేవుడికి మన ధర్మానికి మనకు అవసరం. ఇది రాబోయే రోజుల్లో మనం ఈ భారతదేశంలోనే కాక ఈ మధ్య మన కొన్ని రాష్ట్రాల్లో అసలు మొత్తం మాదే క్రిస్టియన్ రాష్ట్రం అయిపోతుందని చెప్పి మైకులు పెట్టి ఓదరగొడుతున్నారు. కాదు, ఇది హిందూ రాజ్యం, హిందూ రాష్ట్రం, హిందూ దేశం. ఈ హిందూ దేశంలో హిందువులే ప్రప్రథమంగా ఉండాలి. కానీ అన్ని మతస్థులు ఉండొచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చే. కానీ మన మతాన్ని కానీ ఏ ఒక్కరు కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మన మతాన్ని దూషిస్తే ఊరుకునే సమస్య లేదు. అది భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ యావత్ హిందూ ప్రపంచం ద్వారా కానీ ఈ అన్య మతస్థులకి ఇది మనం హెచ్చరికగానే చెప్తున్నాం. మీకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అన్య మతస్థులతో మేము ఎప్పుడూ మీ ముందుంటామని చెప్పి మీకు అందరికీ భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ముద్దమూడి గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ